రాప్తాడు ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెంచిన 4000 రూపాయలు మీకు అందజేసే బాధ్యత మాది. ఏం తమ్ముళ్ళు, పింఛను ప్రారంభించింది ఎవరు? మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ప్రారంభిస్తే దాన్ని మేము పెంచి 14లో 200 ఉంటే 2000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న కూడా మాట్లాడుతున్నాడు మనం చేయలేదని. అబద్ధాలు చెప్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ముఖ్యమంత్రి హోదాకే తగవు, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. రైతులందరికీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, సబ్సిడీ పథకాలు ఇస్తాం. అందరిని ఆదుకొని రైతును రాజు చేసే బాధ్యత మాది. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. ఉద్యోగస్తులందరికీ భద్రత ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన స్థానికంగా ఉండే పరిటాల సునీత గారు కాన్స్టిట్యున్సీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎమ్మెల్యేని గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. తోపదుర్తి బ్రదర్స్ అయితే కమిషన్లే కమిషన్లు, దోపిడీనే దోపిడీ. ఒక్క దెబ్బ ఒక్క జాకీ పైన పడింది 15 కోట్ల కక్కుర్తి. ఆ దెబ్బకు జాకీ ఎగిరి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం రాలేదా? కోపం రాలేదా? ఇంకో పక్క అదిగాని వచ్చుంటే కొన్ని వందల మందికి మహిళలకు ఉద్యోగాలు వచ్చేటివి. రాప్తాడు ఆటో నగర్కి భూములు ఇస్తే వాటిని కూడా మింగేయాలనుకున్నాడు. మహిళా డైరీతో లీలలు విచిత్రాలు సృష్టించే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు అభివృద్ధిలో ముందున్న రాప్తాడు అనునిత్యం పరిటాల సునీత ఎప్పుడు మాట్లాడినా నాకు పనులు చేయమనే కోరింది. అలాంటి నియోజకవర్గం అవినీతి, భూదందాలు, ఇసుక, మట్టి, భూమాఫియాలతో కుతకుతలాడిపోతా ఉంది. అన్యాక్రాంతం చేశారు, ఇష్టానుసారంగా చేశారు. నేను ఒకటి హామీ ఇస్తున్న, ఇక్కడ చాలకుండా రాష్ట్రంలో కూడా కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు. పనులు మాత్రం చేయలే, డబ్బులు కొట్టేశాడు. నేను వస్తానే తప్పకుండా ప్రతి ఒక్క ఇంటికి నీళ్లు ఇస్తాం, సాగునీరు తీసుకొస్తాం, పేరూరు చెరువుకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా అనంతపూర్ శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. పేరూరు ప్రాజెక్టు కాలువలు పూర్తి చేయాలి. సోమరవాండ్లపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి అదే మరి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. అందరినీ ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క ఇక్కడ టమాటా కానీ, వేరుశనగ కానీ, చీనీ కానీ, హార్టికల్చర్ క్రాప్స్ బాగా వస్తాయి, వాణిజ్య పంటలు వస్తాయి. సబ్సిడీలు ఇస్తాం, బీమా కట్టిస్తాం, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. చెన్నై కొత్తపల్లి మండలం వెంకటపల్లి సమీపంలో నిర్మించాల్సిన దేవరకొండ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులకు తగిన విధంగా న్యాయం చేసే బాధ్యత మాదని మీకు తెలియజేస్తున్నా. సత్యసాయి శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు కూడా జీతాలు ఇవ్వడం లేదు, అవి కూడా ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ పనులు చేసి మేము ముందుకు వెళ్తాం. మంచి ఎండలో మిమ్మల్ని చూసా. మిమ్మల్ని చూసిన తర్వాత బొక్కిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఎమ్మెల్యే చేసిన అరాచకాలను వదిలిపెట్టాను. నా తమ్ముళ్ళు పడిన కష్టాలు నా కళ్ళ ముందర కనపడుస్తున్నాయి. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అవసరమైతే అన్ని కూడా ఎంక్వైరీ చేపిస్తాం. చేసిన తర్వాత దోషులు ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పటికీ
రాష్ట్రంలో అందరికీ అర్థమైపోయింది. రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో, అవునా కాదా? ఒకే లక్ష్యం, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160+ ఎమ్మెల్యే సీట్లు, 25కు 24, అవసరమైతే కడప కూడా గెలిచి 25కు 25 గెలుస్తాం. అందుకే ఒకటే మీకు చెప్తున్నా, మేము ఈరోజు జట్టు కట్టింది కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని. ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బిడ్డల జీవితాలు వెలగాలి. అదే మా ఆలోచన, మా స్వార్థం లేదు. ఒకటే హామీ ఇస్తున్నా, మాకు అండగా మీరు నిలబడండి, మీ భవిష్యత్తును మార్చేది మేము తీసుకుంటాం. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఓటు అడిగే ముందు నేను విసిరిన సవాళ్ళకి సమాధానం చెప్పి ఆ తర్వాత ఓటు అడగాలి. కట్టుకథలు చెప్పి మోసం చేస్తే మోసపోయేదానికి మేము సిద్ధంగా లేవని మీరు చెప్పాలి. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు. మాదిగలకు ABCD కేటగరైజేషన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97 చేశాం. దానివల్ల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఎన్డీఏ కూడా చెప్పారు, తప్పకుండా ఎన్డీఏ ఇక్కడ తెలుగుదేశం మా మాదిగలకు న్యాయం చేసే విధానం, జిల్లాల వారీగా కేటగరైజేషన్ చేసి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మాదిగలకు కూడా హామీ ఇస్తున్నా. నేను అందరి వాడిని, ఏ ఒక్కరి కోసం నేను పనిచేయడం లేదు. 5 కోట్ల ప్రజల కోసం పనిచేస్తున్నా. నన్ను ఆశీర్వదించండి, అభ్యర్థులకు ఓటేయండి, మా కూటమికి మద్దతు ఇవ్వండి. మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్.